నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. అవియర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనము విజయవాడ నగరంలో హైందవ శంఖారావం పేరిట నిన్న హిందువులందరూ కలిసి అక్కడ వచ్చిన తీరు చూస్తుంటే, ఆ ప్రవాహం చూస్తుంటే, జనసందోహంలో ఉండేటువంటి ఆ ఉత్సాహాన్ని చూస్తుంటే ఏమిటి మళ్ళీ మనకి ఇక్కడ కొత్త ప్రపంచం స్టార్ట్ అవుతుందన్న ఇది భావన కలిగింది. చాలా చక్కగా అందరూ మఠాధిపతులు, సాధువులు, సంతువులు, అలాగే ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించిన వాళ్ళందరూ అక్కడ కూడి ఈ హిందూ దేవాలయాలు, హిందూ మతం మీద జోక్యం ఎంతవరకు సబబు కాదు అనేటువంటి దాని మీద మంచి చర్చలు జరిగాయి. మంచి ప్రణాళికను తీర్మానాలు కూడా చేశారు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఒకసారి మాట్లాడుతుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, మీరును మరి ఆ తర్వాత మరి ఈ హిందూ ఎండోమెంట్స్ యాక్ట్ ని ఉండకూడదు, దీని గురించి చాలా ఫైట్ చేయడంలో మన చిలుకూరు రంగరాజన్ గారును వాళ్ళ సౌందరరాజన్ గారును చాలా ఏళ్లుగా పోరాడపడి పార్షియల్గా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సక్సెస్ చేయడం అదంతా అయింది. బట్ ఇంతవరకు కానీ ఓన్లీ హిందూ దేవాలయాలే ప్రభుత్వ పరిధి నుంచి బయటికి రావలేదన్నమాట. సో నిన్న జరిగిన దాంట్లో మంచి తీర్మానాలు చేశారు. మరి ఈ తీర్మానాల ప్రకారం చక్కగా హిందూ దేవాలయాల పరిరక్షణ, వాటి యొక్క దీన్ని అంటే ఉనికి ఇంకా ముందుకు బాగా చక్కగా ఉండాలి అని అంటే అది ప్రభుత్వ పరిధి నుంచి బయటికి తప్పించడం మటుకు చాలా ముఖ్యమైనటువంటి విషయం అని నేను అనుకుంటున్నాను. సో దీని మీద చాలా మటుకు తీర్మానాలు చేశారు. మరి అవి ఎంతవరకు మనకి కార్యరూపం దాలుస్తాయనేది చూడాలి. ఎందుకంటే ఈ నాంది చూస్తూ ఉంటే ప్రజల్లో ఉత్సాహం తగ్గకుండా ఇదే సేమ్ దీంట్లో 2-3 నెలలకి 4 నెలలకి దేశం మొత్తంగా చేసుకుంటూ ఉంటే ఐ థింక్ మనం మళ్ళీ హిందూ మతం యొక్క పునర్వైభవాన్ని మళ్ళీ చూడడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. సో నిన్న జరిగిన ఆ సభ మీద ఒక చిన్న సమీక్ష కింద మీ యొక్క అమూల్యమైనటువంటి ఒకటి చాలా మంచి ఇనిషియేటివ్, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఎప్పుడో జరిగి ఉండాల్సింది, కొంత లేట్ అయినా కానీ పెద్ద ఎత్తున చేశారు. స్పాంటేనియస్గా ప్రజలు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి ఈ అంశం మీద ప్రజలకు ఎట్లాంటి భావన ఉందనేది కూడా తెలిసి వచ్చింది. బ్రహ్మాండమైన సదస్సు చాలా వైభవంగా జరిగింది. రెండోది, హిందూ మతం యొక్క గొప్పతనమేది డైవర్సిటీ. అన్ని సెక్స్కు సంబంధించినటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ పాల్గొన్నారు. అంటే ఆ హైందవం యొక్క డైవర్సిటీని, విభిన్నత్వాన్ని, ఎక్స్పాన్సివ్ నేచర్ను ఈ సభ తెలియజేసింది. అందరూ చక్కగా మాట్లాడారు. హైందవం, దాని యొక్క ఉనికి, దానిని పరిరక్షించుకోవాల్సిన అవసరం, దీని గురించి మఠాధిపతులు, పీఠాధిపతులు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని రియల్గా అప్రిషియేట్ చేయాలి, ఇంత పెద్ద ఎత్తున దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు. ఎల్బీ గారు అందరూ చాలా చక్కగా అన్ని విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా దేవాలయాల మీద ఫోకస్తో జరగటం అనేటటువంటి చాలా మంచి విషయం. ఇన్ఫ్యాక్ట్ ఇది చూచి ఆయన సుబ్రహ్మణ్యం గారు గుంటూరులో ఉంటాడు, ఆయన ఇవాళ పోస్ట్ పెట్టాడు. 2019 డిసెంబర్లో గుంటూరులో చాలా స్మాల్ స్కేల్లో నా ఇనిషియేటివ్తో, ఆ ఇనిషియేటివ్తో ఇదే అంశం మీద ఒక చిన్న సెమినార్ లాగా జరిగింది వాళ్ళ కాలేజీ ఆడిటోరియంలో. సో అప్పుడు ఆయన అఫ్కోర్స్ ఒక విషయాన్ని లేవనెత్తి వదిలేశాడు. ఆ రోజు మేము చర్చించుకున్న తర్వాత కూడా దేవాలయాలు ప్రభుత్వం నుంచి బయటికి రావటం మంచిదే, కానీ వచ్చిన తర్వాత నిర్వహించడానికి విధి విధానాలు ఏంది అనే దాని దగ్గర అప్పుడు ఆగిపోయినాం, ఇప్పుడు ఆగిపోయినారు. అది ఖరారు చేసుకుంది, ఇది అయ్యేటటువంటి అవకాశం లేదు అని అన్నాడు. అది కరెక్ట్ అయినటువంటి విషయం. సో ఇది ఒక పాయింట్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంకొక పాయింట్ను ఈ హైందవ శంఖారావంలో బ్రాడ్గా డిస్కస్ చేసి ఉంటే బాగుండేది. ఆ రెజల్యూషన్స్లో దీనికి ప్రామినెంట్ ప్లేస్. ఒకటి, మతాన్ని ప్రచారం చెయ్యటమే ఒక ధ్యేయంగా కొనసాగుతున్న కొన్ని మతాల
విస్తరించే విధానాలను ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా కట్టడి చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా కొంత డిస్కషను, థింక్ ట్యాంకు అవసరం. బికాస్ హైందవం రెండు మతాలు ప్రపంచంలో ఈరోజు ప్రచారానికి, ఎవాంజలిజంకు, వ్యాప్తికి ప్రయత్నించని మతాలు. ఒకటి జ్యూస్, రెండోది హిందూస్. రెండు కూడా సనాతనమైన మతాలు. ఇవి అబ్రహామిక్ మతాల కన్నా ముందు మతాలు. ఒక రకంగా అఫ్కోర్స్ అది అబ్రహామిక్ మతాల్లో ఒక పార్ట్గా తీసుకున్నా కానీ, బట్ ఈ మెయిన్ స్ట్రీమ్ అబ్రహామిక్ మతాల కన్నా చాలా ముందు మతాలు. ఈ రెండింటికి ప్రచారము, ఎక్స్పాన్షను, ఎవాంజలిజం లేవు. లేనటువంటి ఈ మతాలు, ఎవాంజలిక్ మతాలను ఎట్లా ఎదుర్కోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇష్యూ మీద ఇప్పుడు కాకపోయినా, ఎందుకంటే ఇది ఒక ఇనిషియేటివ్, ఇది ఇంతటితో ఆగిపోకూడదు. ఇది మీరు అన్నట్టు కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి, డిస్కషన్ జరగాలి, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రజలలోకి ఇది బాగా పోతూ ఉందంటే పాలిటీషియన్స్ కూడా అలర్ట్ అవుతారు. పాలిటీషియన్ ఎప్పుడు కూడా దీనికి ప్రజలకు బలం ఉంది, ప్రజలు దీన్ని గట్టిగా సమర్థిస్తున్నారు అని అంటే వెంటనే వాళ్ళు కూడా వాళ్ళ విధానాలు మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ రెండు విషయాలుగా డిస్కస్ చేద్దాం. మొట్టమొదట ఎవాంజలిక్ మతాలను ఎట్లా ఎదుర్కోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే నేను అనేది ఇప్పుడు ఒకటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ను రైజ్ చేశారు. అక్కడ చాలా బాగా కూడా ఎల్వి గారు దాన్ని ఫోకస్ చేశాడు. ఎంత దుర్మార్గంగా 1987 జరిగినటువంటి దేవాదాయ ధర్మాదాయ చట్టం మొత్తం వ్యవస్థ వెన్నెముకను నాశనం చేసి గ్రామాల్లో అర్చకుడు అనేవాడు ఉండటానికి ఇష్టం లేని పరిస్థితిని తీసుకొచ్చింది. అన్నీ తీసేసి వాడికి రెమ్యూనరేషన్ కూడా తీసేసి ఈరోజు హైందవం దెబ్బతిన్నది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ 1987లో జరిగినటువంటి పురోహితుడు అంటే పురానికి హితం చేసి పలికేవాడు. పురోహితులకు గౌరవం లేనప్పుడు హైందవ మతమే మీకు గౌరవం విషయం అసలు భుక్తి లేకుండా చేసి, గౌరవం అవతల ముందు అసలు భుక్తి తిండి లేకుండా చేశారు. అది కదా దరిద్రమైనటువంటి చట్టం యొక్క ఫలితం ఏంటంటే గౌరవం ఒకటి పెట్టి అసలు తిండి కూడా లేకుండా చేశారు. కాబట్టి దేవాలయాలు ఈ స్థితిలోకి రావటం జరిగింది. అందులో ఈ సెక్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ విధానాన్ని విస్తృతం చేసి అట్లా బిగించేసి బట్టి సిస్టమ్ అంతా చెడిపోయింది. దేవాలయాల పరిరక్షణ కాకుండా మీరు అన్నప్పుడు మనం ఈ పూజారులు వీళ్ళందరినీ పరిరక్షణ కూడా తీసుకోవాల్సిన బాధ్యత. ఎందుకోసం అది చెయ్యటం ఎందుకోసం అంటే నా ఉద్దేశంలో సెకండ్ స్టెప్ను ఆలోచించాలి. సెకండ్ స్టెప్ ఏంది అంటే పూజారులకు, అర్చకులకు మంచిగా వేతనాలు ఇవ్వండి, బాగా ట్రీట్ చేయండి. బట్ వాళ్ళ సర్వీసెస్ను హిందూ మత పరిరక్షణకు, హిందూ మత వ్యాప్తికి వాడుకోవటం ఎట్లా? పూజారి అనేవాడు అన్ని ప్రాంతాలకు పోయి అందరికీ మంచి చెప్పే విధంగా ఉంటే అసలు ఎవరూ మతం మారేటటువంటి పరిస్థితి ఉండదు. అది లేదు కాబట్టి ఈరోజు మతం మార్పిడిలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ రకమైన సిస్టమ్ను తయారు చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. పూజారికి చక్కగా చూసుకోవాలి, అతనికి కావాల్సిన వస్తువు అంతా ఇవ్వాలి, బట్ అతన్ని సోషల్ ఎక్స్టెన్షన్ దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కింద తయారు చేసుకొని తీసుకుపోయి గ్రామంలో అన్ని ప్రాంతాలకు పోయి తీర్థప్రసాదాలు ఇచ్చి మంచి చెప్పి వచ్చేటటువంటి విధానాలు పెట్టుకోకపోతే ఈ ఎవాంజలిక్ మతాలను తట్టుకోవడం కష్టం. అది అక్కడ వీళ్ళను ట్రైనప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ట్రైనప్ చేస్తూ ఈ ఎండోమెంట్స్ యాక్ట్ను మార్పు చేసి వాళ్ళకు కొంత ఫైనాన్షియల్ వెసులుబాటును కల్పించి ఆ అంశం మీద ఎక్కువ దృష్టి పెడితే అప్పుడే హిందూ మతం నిలబడగలుగుతుంది. హిందూ మతంలో యొక్క గొప్పతనం ఏంటంటే ఈ డైవర్సిటీ. అదే సనాతనం అంటే దానిని ఎగతాళి చేసేటటువంటి వ్యక్తులకు నాది ఒకటే సమాధానం. సనాతనం అంటే వైదికం కాదు. సనాతనము అంటే వైదికానికి మించినది. సనాతనము అంటే ఏ రోజైతే గ్రామాల్లోనూ ప్రాంతాల్లోనూ ప్యూర్ ఫెయిత్ మీద నమ్మకంతో చెట్టును, పుట్టను, పామును, ప్రతిదాన్ని భక్తితో, శ్రద్ధతో పూజించే విధానం, ప్రకృతిని గౌరవించేటటువంటి విధానం, నదులను, కొండలను అన్నిటినీ
దైవస్వరూపంగా భావించేటటువంటి విధానం, ఇదంతా సనాతనం. ఈ సనాతనం నుంచి ఇవాల్వ్ అవుతూ వచ్చిందే వైదికం, కానీ వైదికం నుంచి సనాతనం రాలేదు. అంత విస్తృతమైనటువంటి సనాతనాన్ని అది మంది కాదు అనుకోవటం, మన తల్లిదండ్రులు మన వాళ్ళు కాదు అనుకున్నటువంటి ఫీలింగ్తో ఉన్నటువంటి వాళ్ళే అటువంటి మాటలు మాట్లాడతారు. సో అటువంటి సనాతనాన్ని పరిరక్షించుకొని, ఇప్పుడు ఒకటి హైందవంలో ఇంకో గొప్పతనం, గ్రామ దేవతలు, కుల దేవతలు. ఏ కులానికి ఆ కులానికి వేరే వేరే దేవతలు ఉన్నారు, అంతవరకు నమ్ముకుంటారు. సో నువ్వు 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 ఇంకో కులంలో ఉన్నావు, అది తక్కువ ఇది ఎక్కువ అని కాదు. ఆ కులంకు సంబంధించినటువంటి దేవతలు వాళ్లకు గొప్ప. ఆ డైవర్సిటీని కూడా మనం క్యాప్చర్ చేయాలి, ఆ ప్రైడ్ తీసుకురావాలి. ఏమైపోయింది ఇప్పుడు? ఆ ప్రైడ్ పోయింది. ఇది నా 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 సామాజిక వర్గం దైవం, ఇది నా ఆచార వ్యవహారం, దీనికి నేను కట్టుబడి ఉంటానని నేను అనుకోవట్లేదు. ఏదో ఇంకోటేదో అది ఇంకో దేవుళ్ళను ఇంకోళ్ళను పూజించటం, అదే హైందవం అన్న రకంలో తీసుకుపోవటం కూడా ప్రమాదకరమైనటువంటి విషయం. అది కాదు యాక్చువల్గా, ఇదంతా కూడా హైందవంలో భాగమే. దానిని గౌరవించే విధానాన్ని కూడా మనం ఇవాల్వ్ చేసుకోవాలి. ఇది చేసుకొని ఇంత విస్తృతంగా పోకపోతే మనం శంఖారావానికి ఒక పర్పస్ ఉండదు. పర్పస్ పెట్టుకొని ముందుకు పోవాలి. సో దాంట్లో భాగంగా ఈ దేవాలయ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించుకోవటం, అర్చకులకు సరైనటువంటి గౌరవము వేతనము వచ్చేటట్టు చూసుకోవటం, సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ తప్పించుకోవటం, ప్లస్ దీని ద్వారా మతాన్ని రక్షించుకోవటం, వ్యాప్తి చేసుకోవటానికి సమాయత్తం కావటం అనే దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక కావాలి. సో రెండోది, ఎట్లా ఇప్పుడు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా చేయాలి, దాని మీద చాలా విస్తృతమైనటువంటి చర్చ జరిగి ఒక విధానాన్ని రూపొందించుకోవాలి. తప్పదు, అదే మోస్ట్ ఇంపార్టెంట్. అది అయిన తర్వాతనే అడగాలి. ఇది కాకుండా అడిగామనుకో మళ్ళీ ఇది ఫెయిల్యూర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అహోబిలం మఠ్ అంతకుముందు ఎండోమెంట్ ఆఫీసర్ ఉండేవాడు, తీసేశారు ఎండోమెంట్ను, మఠాధిపతి చేతిలో పెట్టారు. మఠాధిపతి గారికి దానిని ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేసుకోవాలో ఒక అవగాహన లేకుండా ఉంది. సో అది కొంత ఇష్యూస్ అక్కడ రైజ్ అవుతుంది. అటువంటివి సాల్వ్ చేసుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అది విస్తృతంగా కూడా జరగాలి. విస్తృతంగా జరిగి ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకొని, ఆ స్ట్రక్చర్కు ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ ఏంది? దేవాలయాలు, వ్యవస్థలు, దాంట్లో ఉండే పురోహితులు హిందూ ధర్మ పరిరక్షణ వ్యాప్తికి ఏజెంట్స్గా పనిచేయాలి. దానికి సంబంధించినటువంటి విస్తృతమైన విధానాన్ని ఈ సనాతన ధర్మ పరిషత్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఒకటి, రాజకీయం అయితే ఉంటుంది, ఉండకుండా పోదు. రెండు, ప్రభుత్వం రోలు తగ్గించాలి, మినిమం చేయాలంటున్నానే, అసలు ఉండకూడదని కూడా అంటాను నేను ఎప్పుడు దానికి ఒప్పుకోను. ఎందుకంటే ప్రభుత్వం రోలు లేని ముస్లిం వ్యవస్థలు, క్రిస్టియన్ వ్యవస్థలు పెద్దగా చక్కగా నిర్వహించబడటం లేదు. వాళ్ళకి అటానమీ ఉందని మనం ఫీల్ అవుతున్నాం, కానీ అక్కడ జరిగేటటువంటి కరప్షను అది చాలా హై లెవెల్లో ఉంది. అవి చాలా ఇన్ఎఫెక్టివ్గా ఉన్నాయి. సో కొంత గవర్నమెంట్ ఇంటర్ఫేస్ అనేటటువంటిది కొంత డిసిప్లిన్ కూడా తీసుకొస్తుంది, ఆల్ సైడ్ అండ్ డన్. సో అది కొంత ఉండి బట్ ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఉండి ఇవి పనిచేసే విధంగా కనుక మనం ఇవాల్వ్ చేసుకోవాలి. దీనికి చాలా థింక్ ట్యాంక్ ఒకటి ఏర్పడాలి, పెద్ద ఎత్తున డిస్కషన్ జరగాలి. ఒక చోట కాదు, 10 చోట్ల 20 చోట్ల సిస్టమ్ ఒకటి. లేకపోతే ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టైంలో, అంటే అంతకుముందు ఇంతకన్నా బెటర్గా ఉందని కాదులే, అది కూడా నేను ఒప్పుకుంటాను, బట్ ఇంకా వర్స్ అయింది. చాలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు హిందూ ధార్మిక వ్యవస్థలతో డీల్ చేశారు. దానిని అడ్డుకునేవాడు, నో చెప్పేవాడు కూడా లేకుండా పోయినాడు. దానివల్ల వాళ్ళు పొలిటికల్ దెబ్బతిన్నారు, అయిపోయింది. అది ఇప్పటికైనా మేలుకొని చేయకపోతే, ఒకటి ఆ సంఘటితం, ఆ పాయింట్ మీద మేమందరం యునైట్ అవ్వటానికి రెడీగా ఉన్నామని ప్రజల్లో నుంచి కనుక ఆ ఫీల్ వచ్చిందంటే రాజకీయ నాయకులు కూడా భయపడతారు. ప్రభుత్వంతో డిస్కషన్ జరగాలి, జరిగి దీనికి ఒక విధి విధానాలు రూపొందించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఆ రైట్ టైంలో హైందవ సంఖారం అనేటటువంటిది మంచి ఇనిషియేటివ్ కింద నేను భావిస్తున్నాను. మీరు చెప్పినట్టు ఈ సనాతనం మీద అంటుంటే నాకు కూడా ఉంది. చిన్నప్పటి నుంచి మనకి మన పెద్దలు నేర్పించింది ఏంటంటే, ఫస్ట్ పూజించేది మీరు చెట్టు, పుట్ట, ఈవెన్ పంచభూతాలు అనుకునేవాళ్ళం. భూమి, నీరు, వాయువు, ఆకాశము. సో వీటికి మీరు జాగ్రత్తగా పరిరక్షించుకుంటే, నేచర్స్ ఎకాలజీని పరిరక్షించుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. సో మనకి
ప్రకృతిలోనే భగవంతుడు కనబడతాడు, దాన్ని పరిరక్షించుకోవాలి. అట్లాగే మన పెద్దలు చెప్పినటువంటి విధానాలను ఆచరిస్తే, ఇప్పుడు సపోజ్ ఆరోగ్యరీత్యా మనం చూసుకున్నాం, సూర్య నమస్కారాలు అంటారు, ఇట్ కీప్స్ వెరీ గుడ్ హెల్త్. అట్లాగే మనము ఇదివరకు యోగా, మన అన్ని హిందూ సిస్టమ్స్లో చాలా మంచివి ఉన్నాయి. దీన్ని ముందరికి తీసుకెళ్ళి మరి మీరు చెప్పినట్టు డిటాచ్మెంట్ అయితే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉండాలి. తర్వాత ఏమవుతుందనే దాని మీద కూడాను బ్రెయిన్ స్టార్మింగ్ అనేది బాగా అయ్యి మనకి హిందూ దేశం మొత్తం, ఆ భారతదేశంలో మొత్తం అంతా అయితే చాలా మంచి దశగా అందరూ పైకి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే పురోహితులను, పూజారులను కూడాను మనం గౌరవించవలసిన, సమాజంలో వాళ్ళకు ఒక ఇది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. వీటన్నిటి మీద మరి భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి ఏ విధంగా ముందరికి వెళ్ళాలనేది చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి మీరు గుంటూరులో పెట్టిందే కాకుండా తిరుపతిలో ఉన్నప్పుడు కూడాను మఠాధిపతులందరితో కూడాను పివిఆర్ ప్రసాద్ గారి ఇనిషియేటివ్ తర్వాత కూడాను కొన్నిసార్లు జరిగింది. అంటే మీటింగ్ల వరకు పరిమితమైంది, కానీ ముందుకు రావట్లేదు. సో అది వస్తుందని దాని మీద ఫోకస్ చేయాలి, మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఎంతకైనా ఉంది. మరి చూద్దాం ఏ విధంగా ముందుకు సాగుతామనేది. నమస్కారం అండి. థ్యాంక్ యూ.